హాయ్ ఎవ్రీవన్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మై ఛానల్ నేమ్ ఇస్ ఆయిషా హ్యాపీ 7. చాలామంది అడుగుతున్నారు చీరలకి క్రాస్ లేకుండా ఎలా అంచులు కుట్టాలి, క్రాస్ లేకుండా ఉండాలంటే ఏమైనా టెక్నిక్ ఉంటే చెప్పక్క అని నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు. ఆ టెక్నిక్ ఏంటో చెప్తాను, ఒకసారి చూడండి. శారీలో బ్లౌజ్ పీస్ కట్ చేసుకునే ముందు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే చాలామంది అడుగుతున్నారు ఈ టెక్నిక్ మాకు కనుక యూజ్ఫుల్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో బాగుంది అని కమెంట్ చేయండి. చీర అంచు తీసుకొని దాని ఎడ్జ్లో ఒక పోగు, సన్నగా ఒక పోగు ఉంటుంది కదా, అలా ఒక పోగు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని దారాన్ని అలా లాగండి చీరతో సహా. అలా లాగితే కనుక చీర పీక్ పీరియడ్కి దగ్గరికి వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మీకు ఆ చీర అంతా స్ట్రైట్గా సన్నటి చారలాగా గీతలాగా చీర అంతా పడుతుంది. చూసారా? అలా పోగు లాగుతుంటే చీర అంచు ఎలా వస్తుందో మీకు అప్పుడు సన్నటి చీరలాగా క్రాస్ పడి మనకు సన్నటి గీతలాగా పడుతుంది కదా శారీకి. అలా పడినప్పుడు చూడండి, అలా వీడియోలో క్రాస్ అలా వస్తుంది. అలా పడినప్పుడు మనకి అంచులు స్ట్రైట్గా కట్ చేయడానికి వస్తుంది. అలా శారీ అంతా పొడవాటి సన్నటి గీతలా ఉంటుంది. ఆ గీత మీద కనుక మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్. చాలామంది మీకు యూజ్ అయితే కనుక బాగుంది అక్క, సూపర్ అని చెప్పి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. చూడండి వీడియో చూస్తుంటే ఇక్కడ క్రాస్ వస్తుంది. ఓకే, అలా స్ట్రైట్గా కత్తితో కట్ చేసుకోండి, మనకి స్ట్రైట్ కటింగ్ వస్తుంది.